ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, వేసవికాలం దృష్టిలో పెట్టుకుని మంచినీటి సౌకర్యం కల్పిస్తూ టెంట్ కూడా వేయాలని తహసీల్దార్ మాలతి అన్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐకేపీ మరియు పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని, రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధిత డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు. శంకరంపేట ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం రుద్రారంలోని ఐకేపీ సెంటర్ను తనిఖీ చేయడం జరిగింది. అయితే ప్రతి దగ్గర ఐకేపీ సెంటర్లలో కానీ పిఎస్సిఎస్ సెంటర్లలో కానీ ఎవరైనా సరే మంచినీటి సదుపాయం కల్పించాలి. అట్లాగే షేడింగ్ అంటే టెంట్ వేయాలి. ప్రజలందరూ కూడా మీ ధాన్యాన్ని ఎక్కడైతే తీసుకొస్తారో అక్కడ తేమ లేకుండా చూసుకొని అట్లాగే శుభ్రం చేయాలి. వాటిని తాలు అలాంటిది ఏం లేకుండా చూసేసి పెడితే మీకు మంచి వెయిట్ వస్తుంది, అట్లాగే మంచి ధర కూడా వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఐకేపీ సెంటర్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా మనం 9 సెంటర్స్ ఉన్నాయి. అందులో ఇంకా 4 సెంటర్స్కి కొనుగోలు అంటే స్టార్ట్ కాలేదు. వాటి వల్ల ఏమవుతుందంటే మనకి లేబర్ ప్రాబ్లం ఉంది, స్టార్ట్ కాలేదు. వాటిని కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాము. ప్రజలందరూ కూడా ఈ ఐకేపీ సెంటర్లలో మేము ధాన్యం పెట్టినాము, అయ్యో నానిపోతుందేమో అని కంగారు పడనవసరం లేదు. తాడపత్రులన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ధాన్యాన్ని మన ఐకేపీ సెంటర్ కానీ పిఎస్సిఎస్ సెంటర్ కానీ తీసుకొచ్చి అమ్ముకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే దళారులను నమ్మొద్దు. మనం మంచి రేట్ ఇస్తున్నాం. గవర్నమెంట్ నుంచి మనకు ప్రభుత్వం మంచి రేట్ ఇస్తుంది. అట్లాగే సన్న రకానికి 500 బోనస్ కూడా ఇస్తుంది. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.